కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది పైన అవుతుంది. రైతు సమస్యలు బోలెడున్నాయని చెప్పేసి దానికి సంబంధించి ఒక అధ్యయన కమిటీ అయితే బీఆర్ఎస్ పార్టీ వేసింది. దానికి సంబంధించి కమిటీ మెంబర్ రసమే బాలకృష్ణ ఉన్నారు. అన్న ఏంటి రైతు సమస్యలకు సంబంధించి కమిటీ వేశారు, ఏం చెప్పదలుచుకున్నారు కమిటీతో? ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో రైతు ఆత్మహత్యల నివారణలో ఇది నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. అంటే రైతును రాజుని చేయాలన్నటువంటి ఒక సంకల్పానికి కేసీఆర్ గారు రైతుకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమం, రైతు బీమా కావచ్చు, రైతు బంధు లాంటి కావచ్చు, అలాగే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం కావచ్చు, ఇవన్నింటిని కూడా రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఏ మార్పుకైతే, ఏ అబద్ధాలకైతే ప్రజలు మోసపోయారో ఇలా గోసపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికే 400 రోజులు రోజుకొకరు చొప్పున 400 రోజుకొకరు చొప్పున ఇలా 400 మంది రైతులు చనిపోయినారు. అసలు ఆత్మహత్యలే లేనటువంటి తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కాబట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజల యొక్క, రైతుల యొక్క దీనస్థితిని ఒక నివేదికగా రూపొందించి ముఖ్యంగా రైతులను ఆదుకోవాలి, రైతును బతికించుకోవాలి. రైతు అన్నటోడు తన కోసం తాను బతకడు, రైతు అన్నటోడు 10 మందికి అన్నం పెట్టేటోడు, 10 మందిని బతికించేవాడు. కాబట్టి వాళ్ళ యొక్క ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏమేమి లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం చేస్తా అన్నటువంటి డిక్లరేషన్ ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ ఉన్నాయో అది ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నది, వాళ్ళ అభిప్రాయాలను అన్ని క్రోడీకరించుకొని ఒక నెల రోజుల లోపల ఒక రిపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కమిటీ ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికంటే గతంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగినాయి, కేవలం రైతుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. గట్లే చెప్తారు, లేకుంటే మేము అందరం చంపేస్తున్నాం అని చెప్తారు. ఇలా ప్రజలు తెలుస్తుంది కదా. ఇలా గ్రామ సభలని పోయి మేము ఇది ఇస్తాము అది ఇస్తామని అంటే ప్రజలు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తూ ఉన్నారు కదా. కాబట్టి కాంగ్రెస్ చెప్పేటి అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ అబద్ధాలే చెప్తుంది, అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తూ ఉన్నది. కమిటీ పనితీరు ఎలా ఉండబోతుంది, కమిటీ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలవబోతుంది? ఉమ్మడి 10 జిల్లాలలో ఎంతమంది రైతులు అయితే మరణించారో సాధ్యమైనంత వరకు ఆ రైతుల యొక్క ఇళ్లకు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ చావు కారణాలు అవన్నీ తెలుసుకొని నివేదిక రూపొందిస్తుంది. మరో పక్కన మొన్ననే రైతు పండుగ చేశారు, రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో రైతులు దుఃఖంలో ఉన్నారని చెప్పేసి మీరు కమిటీ మీద కమిటీలు ఇస్తున్నారు. పండుగ ఎవరు చేసుకున్నారు? ఈ కాంగ్రెస్ నాయకులు చేసుకున్నారు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసుకున్నారు. ప్రజలు పండుగ చేసుకోలేదు. ప్రజల పండుగ ఎట్లా ఉన్నదో నిజంగానే ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితిలో ఉంటే 400 రోజులు 400 మంది ఎట్లా చనిపోతారో ఇవాళ మనకు తెలిసిపోతూ ఉంది కదా. కాబట్టి ఈ పండుగలు, పబ్బాలని, ఆర్భాటాలు అనేది కాంగ్రెస్ చేసుకుంటుంది తప్ప ప్రజలు చేసుకోవట్లేదు. మనకు కనబడుతుంది కదా. నిజంగానే పండుగలాగా జరిపితే ఇవాళ స్వాగతించాలి కదా. నీకు రేషన్ కార్డు ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా అంటే ప్రజలు స్వాగతించాలి కదా. ఇలా ఏ ఎమ్మెల్యే గానో ఒక మంత్రి ఇలా కనీసం ఒక గ్రామ సభలో కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడే పరిస్థితి ఇలా ఎక్కడన్నా మనకు కనబడతా ఉందా? గదే నిదర్శనం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన రుణమాఫీ కేసీఆర్ చేయలేంది, మేము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రుణమాఫీ చేయలేదని ఎవరు అంటుంది? 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ కేసీఆర్ గారు చేశారు. ఈయన 17,000 కోట్ల రుణమాఫీ చేసి మరి ఎవరు ఎక్కువ చేశారు మీరు చెప్పండి. అన్ని కోతలు కోసి, వాతలు పెట్టి, పీలికలు చేలికలు చేసి ఇచ్చేసినా, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పుకుంటుండే తప్ప ఎవరు ఎక్కువ చేసిరో మనకు కనబడతలేదా? కనబడతా ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఇలా రైతులు మనల్ని అడగడం కాదు, నేను పార్టీ సభ్యునిగానో పార్టీ మాజీ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు, ప్రజలు చెప్తున్నారు కదా. ఇలా నిజంగానే నువ్వు రుణమాఫీ జరిగినట్టు ఉంటే ఇలా గ్రామ సభల దగ్గర రుణమాఫీ ఎందుకు జరగలేదని ప్రజలు ఎందుకు అడుగుతారు? ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా. రైతు కుటుంబాలకు ఏమన్నా ఆర్థిక సమయం చేస్తారా? ఇట్లా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రైతుల దినసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, రైతులకు కనబడుతుంది కదా. ఖచ్చితంగా అధ్యయన కమిటీ అయితే ఆ గ్రౌండ్ లెవెల్లో వచ్చే నెల రోజుల్లో మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి ఎవరైతే రైతు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారో రైతు కుటుంబాలను ప్రత్యక్షంగా ఈ అధ్యయన కమిటీ అయితే పరిశీలిస్తుంది. వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సాయం అందించే దిశగా కూడా పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏడాది ఆ కాలంలో రైతులు ఆత్మహత్యలు పెరిగాయి, రైతు పండుగ చేసుకునే పరిస్థితి లేదు, రైతు అరిగోసలు పడుతున్నారు. వీటన్నిటిని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అటు కేసీఆర్కి త్వరలోనే అందజేస్తామని చెప్పేసి రసమై బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.